ఇలా దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాలి, నేను ఇది కరెక్ట్ కాదు అని నీకు అర్థమై నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో, ఒప్పుకోవాలని తీర్మానం చేసుకున్నావో, ఒప్పుకున్నట్టుగానే కేసు కొట్టేశాడు అక్కడ. ఎంత హృదయమో చూడండి. ఎందుకు ఇంత స్పీడ్గా ఉంటాడు దేవుడు? అసలు ఎందుకు ఇంత స్పీడ్గా ఉంటాడు దేవుడు అంటే, తొందరగా మనం ఆయన వైపు మళ్ళుకొని మారు మనసును ప్రకటించి దోషములు ఒప్పుకొని సరి చేసుకుంటే తొందరగా ఆయనకు అడిగేసి వెంటనే సమాధానం కలుపుకుంటాడు. లేకపోతే మనకు డేంజర్. ఎవరికి డేంజర్? మనకు డేంజర్. ఎవరికి ప్రమాదమో తెలుసా? అర్జెంటుగా దేవునితో సమాధానం పడకపోతే మనకి ప్రమాదం. మనం ఇబ్బంది పడటం ఆయన తట్టుకోలేడు. ఎప్పుడైతే దోషము చేసి దేవునితో సమాధానం పోగొట్టుకుంటామో అప్పుడు వెంటనే శత్రువు మేలుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే నీ దోషాన్ని బట్టి ముఖం తిప్పుకున్నాడో అప్పుడు వాడంటే నిన్ను ఉతకడం మొదలు పెడతాడు. అది డేంజర్. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు బుద్ధిహీనమైన పనులు చేసినప్పుడు దేవుడు నీ ముఖం చూడడానికి తిప్పేసుకున్నాడు అనుకో, అప్పుడు వాడు వచ్చి నిన్ను బాధేసుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, తగలబడితే తగలబడ్డావురా, సరి చేసుకో, అయిందేది అయిపోయింది, లేకపోతే వాడు చీల్చి వేస్తాడు. నేను అర్జెంటుగా ముందు నాతో సమాధాన పడాలిరా, దిద్దుకో, ఒప్పుకో, సరి చేసుకో, మారు మనసు పొందు. అవును ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ అసమాధానం నేను తట్టుకోలేను, నీతో సమాధానం లేకుండా నేను బతకలేనయ్యా, నాకు నువ్వు కావాలని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో అప్పుడు శత్రువు రాలేడు నీ దగ్గరికి. అందుకే ప్రకటనలో చెప్పాడు, వారు తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించున్నారు. నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించిపోయి పరిగెత్తుకుంటే ఆయన పాదాలు పట్టుకుంటావో వాడు సర్దుకుంటాడు. నువ్వు ఆ పని చేయనంత వరకు వాడు వచ్చి ఉతుకుతాడు. యూదా ఇస్కరియోతు జరిగింది అదే. పేతురు విషయాన్ని తీసుకుంటే పేతురు హాయిగా నిద్రపోగలిగాడు. నిద్ర ఎలా వచ్చింది పేతురు కంటే, పేతురు విషయమై సంఘానికన్నా టెన్షన్ ఉంది, సంఘం నిద్ర కాసింది, కానీ సమస్యలో ఉన్న పేతురు మాత్రం శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఎంత దారుణంగా నిద్రపోయాడంటే నేను చెప్తాను. దోతొచ్చి తలుపు తీసి అతన్ని అంతమంది సైనికుల మధ్యలో లేపి బయటికి తీసుకొచ్చి పట్టణపు ఇనపగవిని దాటించి అతను వెళ్లాల్సిన త్రోవ చూపించి ఆయన వదిలిపెట్టి పోయిన దాకా ఇతను ఎంత నిద్రపోయాడంటే, రియల్గా జరుగుతున్నా సరే దర్శనం భలే ఉంది అనుకుంటున్నాడు. అది రియల్గా జరుగుతున్నా దూతను రియల్గా వచ్చి గేటు తీసి అతని సంఖ్యల నుంచి బయటికి తీసుకొచ్చి కొంత దూరం ప్రయాణం చేసి అతను వెళ్లాల్సిన త్రోవకు అతను వదిలిపెట్టి దూత అతను విడిచి వెళ్ళినా కూడా ఇతను అనుకుంటున్నాడు, అబ్బో భలే ఉందిరా అనుకుంటున్నాడు. అంటే నిద్రపోతున్నానని అనుకుంటున్నాడు. తర్వాత అర్థమైంది ఇది నిద్ర కాదురా, రియలే అని. సంఘమన్నా అతని విషయంలో టెన్షన్ పడి నిద్ర మానుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు, కానీ అసలు సమస్యను ఎదుర్కొంటున్నటువంటి కేఫా పేతురు మాత్రం హాయిగా పసిబిడ్డ వలె ఆదమరిచి నిద్రపోయాడు. ఎందుకు? వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో అవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. స్తోత్రం. హాయిగా నిద్రపోయాడు. ఎందుకంటే పేతురు మిగిలిన విషయాలన్నీ ఏమో కానీ ఒక్క విషయంలో మాత్రం అలర్ట్గా ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. అదేంటో తెలుసా? దేవునితో సమాధానం కలిగి ఉండే విషయంలో ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. అదొక్కటే చూసుకున్నాడు. నేను నా దేవుడు ఇద్దరం సమాధానంగా ఉన్నాం, మాకేం కొట్లాటలు లేవు. కొట్లాట్లు ఉంటే ఆయన ముఖం తిప్పుకుంటాడు, నన్ను అప్పగిస్తాడు. ఆయనకి నాకు మధ్య కొట్లాటలు లేవు, నేను ఆయన సమాధానంగా ఉన్నాం గనక ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టడం ఎవడి తరం కాదు. ఇప్పుడు అర్థమైంది మీకు? నేను దేవుడు సమాధానంగా ఉన్నాం కాబట్టి, మాకు మధ్య గొడవలు లేవు కాబట్టి, ఇదిగో నేను ఇలా ఉన్నాను, ఈ కండిషన్లో ఉన్నానని ఆయనకు తెలుసు. ఆయన కనుదృష్టి నిరంతరం నా మీద ఉంటుంది. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు. అబద్ధాలు ఆడేవాడు కాదు. మరి ఆయన నాతో ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని నేను నమ్మినప్పుడు, ఇంకా నిద్ర మానుకుంటే, తిండి మానుకుంటే మరి నేను అవిశ్వాసినే కదా.
అర్థమైందా? ఇంకా టెన్షన్ పడితే నేను ఆయనను నమ్మనట్టే కదా. కాబట్టి నేను ఆయనను నమ్ముతున్నాను, నా దేవునికి నాకు మధ్య సమాధానం ఉంది, కాబట్టి నన్ను ఎవడన్నా ముడితే నన్ను కాదు ఆయననే టచ్ చేస్తాడు. ఆయన సెలవు లేకుండా నాకెప్పుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే నా దేవుడు అందరికంటే బలవంతుడు. ఆయన బాహుబలానికి ఏది సాటి రాదు. ఆయన నిశ్చయత తను కలిగి ఉన్నాడు కాబట్టి అంత హాయిగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఏనేనా? ఇంకా బైబిల్లో మరికొంతమంది ఉన్నారు. పెను తుఫాన్లో ప్రశాంతంగా నిద్రపోయాడు యేసయ్య. ఓడలో వాళ్ళందరూ తిండి మానుకుంటే పౌలేమో రొట్టెలు తినండిరా బాబా అంటాడు. నీ రొట్టెలు చల్లకుండా సచ్చేటట్టున్న ఓడ పగిలి రొట్టెలు తినమంటావు ఏంటంటే, ఓడకే కానీ ఇందులో ఉన్న ఒక్కటికి కూడా ప్రాణహాని కలగదు, నా దేవుడు నాకు చెప్పాడు తినండిరా నా మాటిని రొట్టెలు తినండిరా అంటాడు ఆయన. నిప్పుల్లో నుంచి వచ్చి పట్టుకుంది పాము చేతిని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టెన్షన్ పడ్డారు, ఇంకేం జరిగిద్దో అని. ఎవరిని గరిచిందో ఆ కనిపించుకున్నవాడు మాత్రం పాము నా మంటల్లో విదిలిచ్చి హాయిగా చలి కాసుకుంటున్నాడు. టెన్షన్ లేవా? సింహాల గుహలో వేయబడ్డాడేమో హాయిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. వేపించిన రాజేమో తిండి తిప్పలో నిద్ర మానుకొని ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాడు ఇటు బయట. ఇలా ఎన్ని అనుభవాలు చెప్పొచ్చు. అసలు ఎక్కడొచ్చింది అంత ప్రశాంతత వాళ్ళకి? ఎక్కడొచ్చింది అంత నెమ్మది, అంత స్వాంతన ఎలా వచ్చింది వాళ్ళకంటే? ఒకటి, తమ దేవుని యందు తమకు విశ్వాసం ఉంది. అంతేకాదు దేవునితో సమాధానము ఉంది. ఎవరితో? దేవునితో సమాధానం కూడా ఉంది. నేను అందుకే చెప్తున్నా, దేవునితో సమాధానం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవునికి మనకు మధ్య సమాధానాన్ని చెడగొట్టేదే పాపం, దోషం, అతిక్రమం, అపరాధం. అర్థమైందా? ఆయనకి మనకు మధ్య సమాధానం కొనసాగినంత వరకు మనకి ఎదురు లేదు. ఆయన ముఖం తిప్పుకున్నాడా అయిందే మనకి. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన ముఖం తిప్పుకోకూడదంటే దోషాలు ఉండకూడదు. దోషాలు ఉండవా? పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు ఈ మధ్య టైంలో మాటలోనో, క్రియలోనో, చూపులోనో, నడకలోనో, పడకలో, ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఆయన అభ్యంతరపడేటువంటి సంగతులు ఉండనే ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎట్లా ఇప్పుడు మన దేవునితో సమాధానం మెయింటైన్ చేయటం అంటే ఒకటే, ఎప్పటికప్పుడు మన అతిక్రమములను ఆయన ఎదుట మనం ఒప్పుకొనుట, ఎప్పటికప్పుడు ఆయన వాటిని కడిగి శుద్ధి చేయుట. పొరపాటు నా నుండి జరిగినప్పుడు దేవుడు ముందు ఎదురు చూసేది ఏందో తెలుసా? ఆయన సన్నిధికి పరిగెత్తుతామని. ప్రభా ఇదిగో తేడా పడ్డాను, దయచేసి నన్ను మన్నించు, నీ రక్తంతో నన్ను కడగని కృపను రక్తమును ఆశ్రయిస్తామని ఎదురు చూస్తాడు. పాపాన్ని అసహించుకొని దాని విషయంలో అభ్యంతరపడి డిస్టర్బ్ అయి ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తి దేవునితో సమాధానపడి దోషములను పరిహరించుకొని తిరిగి మారు మనసులో కొనసాగటానికి మనం ఉపక్రమిస్తామేమో అని ఎదురు చూస్తాడు. ఫస్ట్ దేవుడు చూసేది అది. ఇక్కడ దావీదు అదే ప్రస్తావించాడు. దేవుని అనుగ్రహాన్ని ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ, కొన్నిటిని కాదు, అక్కడ రాస్తుంది అన్నిటినీ, నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చూసారా? క్షమించకపోతే ఏం జరిగిద్ది? క్షమాపణ అనేది దేవుడు మనకి ఇవ్వకపోతే ఏం జరిగిద్ది? దేవునితో సమాధానం పోతుంది. సమాధానం పోయినప్పుడు భయం ఆవరిస్తుంది. భయం ఆవరించినప్పుడు ఇక అన్ని ఇబ్బందులే. ఇబ్బందులేవి ఎదురుగావద్దు, వాటిని అధిగమించాలంటే భయం ఉండకూడదు. భయం ఉండకూడదంటే దేవునితో సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలంటే దోషం ఉండకూడదు. దోషం ఉండకూడదంటే ఏ రోజుకి ఆ రోజు ఆయన క్షమించాలి. అదండి టోటల్గా. ఆ లింక్ అర్థమైంది కదా? స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అందుకు చెప్తున్నాడు ప్రాణానికి, ప్రాణములో ఉన్న మనస్సుకి ఏమని? జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెహోవా
దోషము, పాపము, అతిక్రమము దేవునితో మనకున్న సమాధానాన్ని తెగ్గొడుతుంది కనుక అర్జెంటుగా మనం వాటి నుంచి విడుదల పొందాలి. విడుదల పొందాలంటే దేవుడే తొలగించాలి. అసలు ఆయన ఎంత స్పీడ్గా ఉన్నాడో చూడు. ఆయన ఎంత స్పీడ్గా ఉన్నాడంటే, ఒక పొరపాటు మన నుండి జరిగినప్పుడు మన అంతరంగంలో మనం, నేను తప్పు చేశాను, దేవునికి అభ్యంతరకరమైన పని నేను చేశాను, ఇది రైట్ కాదు, ఒక పరిశుద్ధునిగా, ఒక పరిశుద్ధురాలిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డగా నాకు ఇది తగదు, ఇది నేను ఇలా కొనసాగితే దేవునితో నాకున్న అనుబంధం తెగిపోతుంది, అది నాకు ఇష్టము లేదు, నాకు దేవునితో అనుబంధమే కావాలి, నాకు ఈ పాపంతో అనుబంధం వద్దు, నేను దీన్ని తెగతెంపులు చేసుకుంటున్నాను, నాకు దేవుడు కావాలి, నేను పొరపాటు పడ్డాను, నేను తేడా పడ్డాను, ఇది రైట్ కాదు, ఇది రైట్ కాదు, నేను నా దేవుని ముందుకెళ్ళి నా అతిక్రమములను నేను ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి అని ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు అనుకుంటావో నువ్వు ఆయన దగ్గరకు రాకముందే ఆయన వాటిని కొట్టివేసి కూర్చున్నాడట. నేను చెప్పలా, 32వ కీర్తనలో ఆయనే చెప్పాడు మళ్ళీ ఈ సంగతి కూడా. చూడండి ఒకసారి 32వ కీర్తన 5వ వచనం. అది నా దోషమును కప్పుకొనక తీనానా వాళ్ళని తీనినానా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని. ఆ మాట చూడండి, యెహోవా సన్నిధిని, అందరూ చెప్పండి, నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని. అనుకున్నాడా, ఒప్పుకున్నాడా? మీకేం అర్థమైంది చెప్పండి. అనుకున్నాడా, ఒప్పుకున్నాడా? అనుకోవటం ఒప్పుకోవటం ఒకటేనా? అనుకున్నాడు అంటే చేద్దాం అంటే అది భవిష్యత్తులో జరిగేది, ఒప్పుకున్నాడు అంటే జరిగిపోయింది. అంటే ఏమనుకున్నాడు? నేను నా అతిక్రమములను యెహోవా సన్నిధిని ఒప్పుకొందును అనుకున్నాను జస్ట్. అయితే నువ్వేం చేశావు? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. అక్కడ సెల అని రాశాడంటే ఏంటో తెలుసా? కొంచెం ఆగి చూడవయ్యా, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది అని అర్థం. సంగీతంలో సహజంగా సెల అనే పదం వాడతారు వాళ్ళు సాంగ్లో, కానీ ఆ సెలని మనం ఇలా కూడా చూడొచ్చు. సెల అని తగిలిన దగ్గరల్లా ఆగి చూడు, అక్కడ సంగతి ఉంది అని అర్థం కూడా తీసుకో. అక్కడ అద్భుతమైన అర్థం ఉంది. అనుకున్నాడట, తీర్మానం చేసుకున్నాడట, తీర్మానం చేసుకుందట, దేవుడు క్షమించేశాడట. ఇలా దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవాలి, నేను ఇది కరెక్ట్ కాదు అని నీకు అర్థమై నువ్వు ఎప్పుడైతే బాధపడ్డావో, ఒప్పుకోవాలని తీర్మానం చేసుకున్నావో, ఒప్పుకున్నట్టుగానే కేసు కొట్టేశాడు అక్కడ. ఎంత హృదయమో చూడండి ఆయన్ని. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత, ఎడము కల్లుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగాని చేసి ఉన్నాడు, ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. అసలు ఎందుకు ఇంత స్పీడ్గా ఉంటాడు దేవుడు? అంటే తొందరగా మనం ఆయన వైపు మళ్ళుకొని మారు మనసును ప్రకటించి దోషములు ఒప్పుకొని సరి చేసుకుంటే తొందరగా ఆయన కడిగేసి వెంటనే సమాధానం కలుపుకుంటాడు. లేకపోతే మనకు డేంజర్. ఎవరికి డేంజర్? మనకు డేంజర్. ఎవరికి ప్రమాదమో తెలుసా? అర్జెంటుగా దేవునితో సమాధాన పడకపోతే మనకి ప్రమాదం, మనం ఇబ్బంది పడటం ఆయన తట్టుకోలేడు. ఎప్పుడైతే దోషము చేసి దేవునితో సమాధానం పోగొట్టుకుంటామో అప్పుడు వెంటనే శత్రువు మేలుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే నీ దోషాన్ని బట్టి ముఖం తిప్పుకున్నాడో అప్పుడు వాడెంట్రా నిన్ను ఉతకటం మొదలు పెడతాడు. అది డేంజర్. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు బుద్ధిహీనమైన పనులు చేసినప్పుడు దేవుడు నీ ముఖం చూడడానికి తిప్పేసుకున్నాడు అనుకో, అప్పుడు వాడు వచ్చి నేను బాధేసుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, తగలబడితే తగలబడ్డావురా, సరి చేసుకో, అయిందేది అయిపోయింది, లేకపోతే వాడు చీల్చి వేస్తాడు నిన్ను. అర్జెంటుగా ముందు నాతో సమాధాన పడాలి, రా, దిద్దుకో, ఒప్పుకో, సరి చేసుకో, మారు మనసు పొందు. అవును ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ అసమాధానం నేను తట్టుకోలేను, నీతో సమాధానం లేకుండా నేను బతకలేనయ్యా, నాకు నువ్వు కావాలని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో అప్పుడు శత్రువు రాలేడు నీ దగ్గరికి. అందుకే ప్రకటనలో చెప్పాడు, వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారు.
నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించిపోయి పరిగెత్తుకుంటూ ఆయన పాదాలు పట్టుకుంటావో వాడు సర్దుకుంటాడు. నువ్వు ఆ పని చెయ్యనంత వరకు వాడు వచ్చి ఉతుకుతాడు. యూదా ఇస్కరియోతు జరిగింది అదే. పేతురు కూడా పొరపాటు పడ్డాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ వెంటనే ప్రభు వైపు మళ్ళుకున్నాడు. కానీ యూదా ఇస్కరియోతు మళ్ళుకోబోయేసరికి వాడు ఎంటర్ అయ్యాడు, ఉతికాడు, వీడు ఉరేసుకొని చచ్చిపోయాడు. చాలా కీలకమైన విషయం ఇది. అందుకే ఏదన్నా అతిక్రమం జరిగినప్పుడు వాయిదాలు వేయొద్దు, తర్వాత చూద్దాంలే అని ముందు పరిగెత్తుకుంటూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆయన రక్తంతో కడిగికొని శుద్ధి చేసుకొని దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకుంటే అప్పుడు నెమ్మదిగా ఉండగలం. కాబట్టి క్షమాపణ అనేది ఎంత కీలకం అంటే, ఆయన రెడీగా ఉన్నాడు, క్షమించి నిన్ను కడుక్కొని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి దగ్గర తీసుకొని అనుబంధాన్ని నీతో కొనసాగడానికి ఆయన రెడీగా ఉన్నాడు బిడ్డ. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటా పాపాలు వెళ్ళమని కాదు, జరగకుండా జాగ్రత్త పడు. అదే మారు మనసు అంటే. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, వెళ్ళి ముందు దేవునితో సమాధాన పడు. అంటే జరిగినప్పుడు ఏం జరిగింది, దేవుడు ముఖం తిప్పుకుంటాడు, అది ప్రమాదం. ఓకేనా? రైట్. ఇప్పుడు క్షమాపణ అనే దాని గురించి, దోషములను క్షమించకపోతే ఏం జరిగిద్ది?